హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాము. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. ఇవాళ వీడియో వచ్చేసి మిర్చి తోటలలో నల్లి ఉధృతి అనేది గత 5-6 రోజుల నుంచి విపరీతంగా కానరావడం జరుగుతుందండి. దాదాపు అన్ని మిర్చి తోటలలో నల్లి అనేది అటాకింగ్ అయింది. కొన్ని మిర్చి తోటలు అయితే చివరిలో మాడిపోవడం జరుగుతుంది. అలాగే మిర్చి తోట మొత్తం ఎరుపు రంగులోకి కూడా మారటం జరుగుతుంది. నల్లి ఉధృతి అనేది విపరీతంగా ఉండటం జరుగుతుంది. అందుకోసమనే ఈ టైంలో మనం 5 రోజుల వ్యవధిలోనే 5 రోజులకోసారి మనం అయితే పక్కా స్ప్రే చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే మనం ఈ నల్లిని అయితే కంట్రోల్ చేసుకోగలుగుతాం. లేకపోతే చేను మొత్తం డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకోసం అని చెప్పేసి మనం ఎక్కువ రేట్లోనే కాకుండా తక్కువ రేట్లో కూడా మనకి నల్లి మీద పనిచేసే అద్భుతమైన మందులు ఉన్నవి. అవి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాలామంది రైతులు మన వీడియోస్ని అయితే చూస్తున్నారు, కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. మీరు ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమంది రైతులకైతే షేర్ చేయండి. ఇప్పుడు మనం ఆ మందులు ఏంటనేవి చూద్దాం. మొదటి కాంబినేషన్ మనం చూసుకున్నట్లయితే అక్టారా లిక్విడ్ అండి. థయోమిథాక్సామ్ 30% FS రూపంలో ఉంటుంది. అదే అక్టారా లిక్విడ్. అది మీకు దొరికినట్లయితే అది తీసుకోండి. అదైతే ఎర్రనల్లి మీద బాగా పనిచేయడం జరుగుతుంది. అది దొరకని వాళ్ళు థయోమిథాక్సామ్ 75% WP రూపంలో ఉంటుంది. అది దొరికిన వాళ్ళు తీసుకోండి. దానికి కాంబినేషన్గా మనము బైఫిత్రిన్ 10% EC అనే మందు ఉంటుంది. అది ధనుకాలం మార్కర్ కానీ ఇంకా FMCలో ఉంది, అలాంటి టెక్నికలే. అది కానీ దొరికితే మాత్రం ఆ రెండింటి కాంబినేషన్లో అయితే తీసుకొని స్ప్రే చేయండి. దానికి మరియు ఇంకొకటి న్యూట్రిన్స్ యాడ్ చేయండి అండి. మనకి ప్రతిభా బయోటెక్ల్ జోకా కానీ ఫార్ములా 6 కానీ మ్యాక్స్ కానీ ఇవి యాడ్ చేసి మనం ఒక స్ప్రే ఇచ్చుకున్నట్లయితే మనకి నల్లి నుంచి దాదాపు కంట్రోల్ అవ్వగలుగుతాం. మనం ఇవి ఎకరానికి చూసుకున్నట్లయితే థయోమిథాక్సామ్ అనేది 1/2 లీటర్ వాడుకోనండి. అలాగే బైఫిత్రిన్ కూడా 1/2 లీటర్ వాడుకొని మనం స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే డోసు అనేది కొద్దిగా ఎక్కువ పడాలండి ఈ నల్లికి అనేది. మళ్ళా ఒక 5 రోజుల తర్వాత మరొక కాంబినేషన్, ఆ కాంబినేషన్ మనం చూసుకున్నట్లయితే రీసెంట్ ఫిప్రోనిల్ 5% SC రూపంలో ఉంటుంది. అది కానీ మీకు ఫిప్రోనిల్ 18 ఏదో డబల్ డోస్ రూపంలో ఉంటుందండి రీసెంట్. అది కానీ రీసెంట్ మామూలుగా తీసుకుంటే మాత్రానికి ఎకరానికి 1/2 లీటర్ తీసుకోండి. దానికి కాంబినేషన్గా మనము కీపెన్ టెక్నికల్ 12-15% EC రూపంలో ఉన్న కీపెన్ కానీ టైచీ కానీ మరొకటి ఉంటాయండి మందులు కంపెనీలలో, ఆ టెక్నికల్కి సంబంధించినవి అదొక ఎకరానికి చూసుకున్నట్లయితే 400 ml. దానికి తోడు బయోవిటా కానీ మ్యాక్రీనా కానీ కలిపి స్ప్రే చేయండి. ఈ మూడింటి కాంబినేషన్లో ఏది ఆ స్ప్రే చేసిన తర్వాత మరలా 5 రోజుల తర్వాత ఈ స్ప్రే ఇవ్వండి. ఈ విధంగా మనము 2 స్ప్రేలు ఎంపడెంపడిని ఇచ్చుకున్నట్లయితే దాదాపుగా నల్లి అనేది 90% కంట్రోల్ అవుతుందండి. అలాగే పూత వస్తుంది, ఆ పూత కూడా పింద కావడం జరుగుతుంది. నల్లి ఉన్నాక సరే పూత మాత్రం బాగా కానరావడం జరుగుతుంది. ఆ పూత కూడా పింద అయిద్దండి. అందుకోసమనే తక్కువ రేట్లోనే రైతులకి ఈ కాంబినేషన్ చెప్పాలని ఈ వీడియో తీయటం జరుగుతుంది. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ మాత్రం పక్కా చేయండి. అంతమించి మిమ్మల్ని ఏం ఆశించట్లేదండి. ఈ కాంబినేషన్లో ఏ రైతులన్నా వాడి ఉంటే వాటి రిజల్ట్ ఎలా ఉందో అనేది కూడా కామెంట్ బాక్స్లో మాత్రం పక్కా చెప్పండి.